పొనగంటి ఆకు పెసరపప్పుతో ఫ్రై చేసేద్దామా? ఇదే పొనగంటి ఆకండి. చిన్న పిల్లల్లో కంటి సమస్య, జుట్టు ఊడిపోతం ఎక్కువగా ఉంటుంది కదండీ! వారానికి 1, 2 సార్లు తీసుకుంటే ఈ ఆకు చాలా మంచిదండి. ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని 2, 3 సార్లు నీట్‌గా కడగండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, ఈ పెసరపప్పు ఏసుకున్న తర్వాత 2 కప్పుల వాటర్ వేసుకొని, మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. అదే స్టవ్ మీద మళ్ళీ బాండీ పెట్టుకొని 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీంట్లోకే ఒక స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు వేసుకున్నాక పావు స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరియేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, టమాటా ముక్కలు మెత్తబడిపోయిన తర్వాత నీట్‌గా కడిగిన పొనగంటి ఆకుని కూడా వేసేసుకొని పోపులోని పైనుంచి కిందకి ఒకసారి కలిపేసుకోండి. దీన్ని మూత పెట్టి దగ్గర పడే వరకు మగ్గించుకోండి. ఇది మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి పావు స్పూను పసుపు, తగినంత సాల్టు, పావు స్పూను కారం కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇవి కూడా ఫ్రై చేసుకోండి. ఉడికించుకున్న పెసరపప్పును కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకుంటమే. అంతే, ఎన్నో ఉపయోగాలుండే పొనగంటి ఆకు పెసరపప్పుతో ఫ్రై రెడీ అండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.